హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే డిడి నెక్స్ట్ లెవెల్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మూవీ స్టార్టింగ్ సీన్ లో మూవీస్ కి రివ్యూస్ చెప్పే ఒక వ్యక్తికి ఒక గిఫ్ట్ బాక్స్ వస్తుంది. దాంతో ఆ వ్యక్తి ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా పారడైజ్ అనే థియేటర్ నుంచి ఒక స్పెషల్ షోకి టికెట్ వచ్చి ఉంటుంది. దాంతో ఆ మూవీస్ కి రివ్యూస్ ఇచ్చే వ్యక్తి వెంటనే ఆ థియేటర్ దగ్గరికి వెళ్తాడు. తన థియేటర్ దగ్గరికి వెళ్ళగా ఆ థియేటర్ లో ఎవరు ఉండరు. దాంతో తను కొంచెం భయపడుతూ మేనేజర్ దగ్గరికి వెళ్లి థియేటర్ లో ఎవరూ లేరేమిటి అని అడుగుతాడు. దానికి ఆ మేనేజర్ సమాధానం చెప్తూ, సార్, ఈ మూవీ షో మీ ఒక్కరి కోసమే వేయడం జరిగింది. సో థియేటర్ లో మీరే సింగిల్ గా కూర్చొని మూవీని ఎంజాయ్ చెయ్యండి అని చెప్పి పంపిస్తాడు. దాంతో ఆ రివ్యూ చెప్పే వ్యక్తి ఒంటరిగా ఆ థియేటర్లో కూర్చొని సినిమాని చూస్తూ కొంచెం భయపడుతూ సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో స్క్రీన్ ఆగిపోతుంది. అప్పుడు స్క్రీన్ మీదకి సెల్వరాఘవన్ వచ్చి మూవీకి రివ్యూ ఇచ్చే వ్యక్తిని చూసి మాట్లాడుతూ, మూవీస్ కి రివ్యూ ఇచ్చే వాళ్ళు ఉన్నది ఉన్నట్లుగా చెప్తే ఏ ప్రాబ్లం లేదు, కానీ లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతూ డబ్బులు తీసుకుని ఫేక్ రివ్యూస్ ఇచ్చే మీకు సినిమా గురించి ఏం తెలుసు అని చాలా సీరియస్ గా మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి సెల్వరాఘవన్ మూవీస్ కి రివ్యూస్ ఇచ్చే వాళ్ళందరినీ కూడా ఒంటరిగా ఆ థియేటర్ కి పిలిచి అక్కడ వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. అయితే ఈ విషయం బయట ప్రజలకి తెలిసిపోవడంతో వెంటనే వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి థియేటర్ కి నిప్పంటించేస్తారు. ఆ తర్వాత ఆ థియేటర్ ని సీజ్ చేసి దాన్ని మూసేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత కిస్సా 47 అనే ఒక ఫేమస్ యూట్యూబర్ ని చూపిస్తారు. అతనే ఈ మూవీలో హీరో అయినటువంటి సంతానం. ఈ సంతానం మూవీస్ కి రివ్యూ చెప్పడాన్ని ఒక ప్రొఫెషన్ గా ఎంచుకుని ఉంటాడు. తన ఫాదర్ ఒక ఆటో డ్రైవర్ కాగా తన మదర్ మాత్రం హౌస్ వైఫ్ గా ఉంటుంది. తనకి ఒక చెల్లెలు కూడా ఉంటుంది. అలాగే ఈ సంతానంకి జెస్సికా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. సంతానం ఫాదర్ ఎప్పుడూ కూడా సంతానంను చూసి, నువ్వెందుకు మూవీస్ కి రివ్యూస్ ఇస్తున్నావు, అందరూ కూడా నిన్ను చాలా నీచంగా తిడుతున్నారు, అలాంటి పనులు చెయ్యకు అని అంటూ ఉంటాడు. అయితే సంతానం మాత్రం తన ఫాదర్ తో మాట్లాడుతూ ఏదో ఒక రోజు నన్ను చూసి నువ్వు గర్వపడతావు అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సంతానంకి కూడా పారడైజ్ థియేటర్ నుంచి ఒక టికెట్ వస్తుంది. దాంతో సంతానం వెంటనే ఆ పారడైజ్ థియేటర్ దగ్గరికి వెళ్ళి చూడగా ఆ థియేటర్ అంతా కూడా చాలా పాడుబడిపోయి ఉంటుంది. అది చూసినటువంటి సంతానం, ఈ పాడుబడిపోయిన బిల్డింగ్ లో నాకెవరు సినిమాని చూపిస్తారు అని వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు. తను ఇంటికి తిరిగి రాగా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. పక్కింట్లో ఉన్న మహిళ ఈ సంతానంను చూసి, నీ పేరెంట్స్ అందరూ కూడా నువ్వు చెప్పినటువంటి ఆ సినిమాకి టికెట్ తీసుకుని వెళ్ళారు అని చెప్తుంది. దాంతో సంతానం ఎలాగైనా నా పేరెంట్స్ ని ఆ సినిమాకి వెళ్లకుండా ఆపాలి అని వెంటనే బయలుదేరి ఆ థియేటర్ దగ్గరికి వస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే మార్నింగ్ ఆ థియేటర్ చాలా పాడుబడిపోయిన బిల్డింగ్ లాగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ బిల్డింగ్ చాలా కొత్త దానిలాగా మెరిసిపోతూ ఉంటుంది. దాంతో సంతానం వెంటనే ఆ థియేటర్ లోపలికి వెళ్ళగా థియేటర్ లోపల సంతానం పేరెంట్స్ అందరూ కూడా సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో సంతానం కూడా ఆ థియేటర్ లోపలికి వెళ్ళిపోతాడు. నిజానికి ఆ థియేటర్ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరూ కూడా ఇంతవరకు ప్రాణాలతో బయటికి వచ్చి ఉండరు. ఎందుకంటే ఈ సెల్వరాఘవన్ ఆ థియేటర్ లోకి వచ్చిన వాళ్ళందరితో కూడా ఒక ట్రాప్ క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా కథలో భాగంగా అనుకునేలాగా వాళ్ళందరినీ ఒక ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే ఈ సెల్వరాఘవన్ సినిమాలకి రివ్యూ ఇచ్చే వాళ్ళని, అలాగే ఆ రివ్యూ ఇచ్చే వ్యక్తుల ఫ్యామిలీస్ అందరినీ కూడా ఆ థియేటర్ కి రప్పించి వాళ్ళందరినీ కూడా ఒక ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ థియేటర్ దగ్గరికి మరొక గ్యాంగ్ కూడా వస్తుంది. ఆ గ్యాంగ్ లోనే గుండు రాజేంద్ర కూడా ఉంటాడు. నిజానికి అతను కూడా మూవీకి రివ్యూ ఇచ్చే వ్యక్తి కావడంతో తనకు కూడా టికెట్ వచ్చి ఉంటుంది. దాంతో గుండు రాజేంద్ర తన టీం మొత్తంతో కలిసి అక్కడికి వచ్చి ఉంటాడు. అప్పుడే సంతానం మరియు రాజేంద్ర ఇదంతా కూడా ట్రాప్ అని గ్రహించి వెంటనే వాళ్ళు ఆ సెల్వరాఘవన్ తో కమ్యూనికేట్ చేయడం మొదలు పెడతారు. ఎందుకు నువ్వు మమ్మల్ని ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చావు, మమ్మల్ని ఎందుకు ఈ ట్రాప్ లో ఇరికించావు అని అడుగుతాడు. దానికి ఆ రాఘవన్ మాట్లాడుతూ, మీలాంటి వాళ్ళు అసలు సినిమాని చూడకుండానే చాలా ఫేక్ రివ్యూస్ ని ఇస్తున్నారు, అందుకే నేను ఇక్కడికి తీసుకుని వచ్చాను. మీలో ఎవరో కూడా నా ట్రాప్ లో నుంచి బయటికి వెళ్ళలేరు. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా నా ట్రాప్ లో భాగమై ఉంటారు. అలాగే ఇక్కడ ఉన్న అందరికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలిసి ఉండదు. కేవలం మీకు మాత్రమే వాళ్ళ మీ పేరెంట్స్ అన్న విషయం తెలిసి ఉంటుంది, కానీ మీరు చెప్పినా వాళ్ళు మీరేం చెప్తున్నారో నమ్మకుండా ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిగా నా ట్రాప్ లోనే ఉన్నారు.
ఉంటారు. అసలు ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఎలా తప్పించుకుని వెళతారో నేను కూడా చూస్తాను. మీరు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అంటే ఇక్కడ ఈ మూవీలో మొత్తం 3 చాప్టర్స్ ఉంటాయి. 3 చాప్టర్స్ లో కూడా చాలా గండాలే ఉంటాయి. మీరు వాటన్నిటిని తప్పించుకుని 3 చాప్టర్స్ ని కూడా దాటితే అప్పుడు మీరందరూ కూడా బ్రతికిపోవచ్చు అని అంటాడు. అలా చేయలేకపోతే మాత్రం లోపల ఉన్న నా దెయ్యం మీ అందరినీ కూడా చంపేస్తుంది అని అంటాడు. అంటే ఇక్కడ క్లియర్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే సినిమా రివ్యూస్ ఇచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థియేటర్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా సెల్వరాఘవన్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి వాళ్ళే మూవీలో నటిస్తూ ఉంటారు. ఇదంతా కూడా సెల్వరాఘవన్ థియేటర్ లో కూర్చుని చూస్తూ ఉంటాడు. అయితే ఆ సినిమాలో నటిస్తున్నటువంటి సెల్వరాఘవన్ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే గుండు రాజేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు సినిమాలో నటిస్తున్నట్లు గాని సంతానం మరియు ఆ గుండు రాజేంద్ర వాళ్ళతో పాటు ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ కొడుకులు అన్న విషయం కూడా వాళ్ళు మర్చిపోయి నటిస్తూ ఉంటారు. అయితే సంతానం మరియు రాజేంద్రకి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అర్థం అవుతూ ఉంటుంది. ఇక్కడే మూవీలో ఫస్ట్ చాప్టర్ ద మాస్క్ కిల్లర్ స్టార్ట్ అవుతుంది. దాంతో సంతానం తన ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ సెల్వరాఘవన్ ట్రాన్స్ లో సంతానం ఫాదర్ ఒక షిప్ కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. సంతానం చెల్లి ఒక గ్లామరస్ గర్ల్ గా ఉంటుంది. అలా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సంతానం ఫాదర్ కెప్టెన్ గా ఉన్న ఆ షిప్ లోనే ఎక్కి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే నిజం తెలిసినటువంటి సంతానం మాత్రం ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్లి అసలు ఏం జరుగుతుందో ఆ నిజమంతా కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో షిప్ లోకి గౌతమ్ మీనన్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సంతానాన్ని చూసి అసలు నీ ప్రాబ్లం ఏమిటి, ఎందుకు ఈ ప్రజల్ని విసిగిస్తున్నావు అని అడుగుతాడు. దాంతో సంతానం వెంటనే ఆ గౌతమ్ మీనన్ ని చూసి అసలు అక్కడ ఏం జరుగుతుందో ఆ నిజమంతా కూడా చెప్తూ ఉంటాడు. అది మొత్తం విన్న గౌతమ్ మీనన్ సంతానాన్ని చూసి నువ్వేమీ భయపడకు, నిజంగా ఆ విధంగా జరిగితే అప్పుడు చూసుకుందామని చాలా కేర్లెస్ గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో సంతానం చెల్లెలు అక్కడికి వచ్చి గౌతమ్ మీనన్ కి సైట్ కొడుతూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి కూడా సంతానం చెల్లెలు మరియు గౌతమ్ మీనన్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక మాస్క్ పెట్టుకుని ఉన్న కిల్లర్ ఈ సంతానం వెంట పడుతూ ఉండడంతో సంతానం అతి కష్టం మీద ఆ కిల్లర్ నుంచి తప్పించుకుంటాడు. ఆ సమయంలో అందరూ కూడా షిప్ లో వెళుతూ ఉంటారు. అయితే ఆ షిప్ సడన్ గా ఆగిపోవడంతో సంతానం ఫాదర్ అందరినీ చూసి నేను ఈ షిప్ కెప్టెన్ ని మాట్లాడుతున్నాను, ఇక్కడికి దగ్గరలో ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్ లో ఉన్న హోటల్ దగ్గరికి వెళ్ళి అందరూ స్టే చెయ్యవచ్చు అని చెప్పడంతో అందరూ కూడా ఆ హోటల్ దగ్గరికి బయలుదేరి వెళ్తారు. దాంతో సంతానం వెంటనే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని డైరెక్ట్గా సెల్వరాఘవన్తో కమ్యూనికేట్ చేయడం మొదలు పెడతాడు. దాంతో సెల్వరాఘవన్ ఆ సంతానంని చూసి నువ్వు ఎలాగో అలా ఫస్ట్ చాప్టర్ని దాటుకుని వచ్చావు, ఇప్పుడే సెకండ్ చాప్టర్ మొదలవుతుంది. ఈ సెకండ్ చాప్టర్ పేరు మిస్టరీ ఐలాండ్, ఈ ఐలాండ్లోనే ఒక మిస్టరీ దాగి ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న సంతానంకి సడన్ గా ఒక డౌట్ వచ్చి వెంటనే ఆ సెల్వరాఘవన్ని చూసి ఇక్కడ నా ఫ్యామిలీ మొత్తం ఉన్నారు కానీ నా ప్రియురాలు మాత్రం లేదు కదా అని అంటాడు. ఆ మాటలు విన్న సెల్వరాఘవన్ నువ్వేం కంగారు పడకు, ముందు ముందు నీకు అన్నీ తెలుస్తాయి అని అంటాడు. దాంతో సంతానం అసలు ఎలాగైనా నా ఫ్యామిలీని కాపాడుకోవాలి, అలాగే నా గర్ల్ ఫ్రెండ్ కి ఏ ప్రమాదం జరగకుండా చూసుకోవాలి అని బాధపడుతూ ఉంటాడు. అయితే సంతానం మాత్రం రాజేంద్రాన్ని చూసి నేను ఈ ఐలాండ్కి వచ్చినప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ వాయిస్ నాకు వినిపిస్తుంది అని అంటూ ఉంటాడు. మరోపక్క అందరూ కూడా ఐలాండ్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న హోటల్ మేనేజర్ అందరినీ చూసి ఇక్కడ ఒక రూల్ ఉంది, ఈ హోటల్లో ఉన్న 3rd ఫ్లోర్కి ఎవరూ వెళ్ళకూడదు, అలా మా మాట వినకుండా వెళితే మీకే చాలా సమస్యలు వస్తాయి అని చెప్తూ ఉంటాడు. ఇది విన్నటువంటి సంతానం అమ్మ మరియు సంతానం అక్క అలాగే అక్కడ ఉన్న కొంతమంది వెంటనే 3వ ఫ్లోర్కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి సంతానం మరియు గుండు రాజేంద్ర కూడా వాళ్ళని ఎలాగైనా కాపాడాలి అని వీళ్ళు కూడా 3rd ఫ్లోర్కి బయలుదేరి వెళ్తారు. అయితే అప్పటికే అక్కడికి వెళ్ళినటువంటి సంతానం మదర్ మరియు చెల్లి అక్కడికి వెళ్ళిన అందరూ కలిసి ఆ 3వ ఫ్లోర్ లో ఒక బుక్ ఉండడంతో ఆ బుక్ ని ఓపెన్ చేస్తారు. దాంతో సడన్ గా ఆ బుక్ లో నుంచి ఒక ఆత్మ బయటకు వస్తుంది. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ ఆత్మ మరెవరిదో కాదు, ఈ సంతానం గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జెస్సికాదే అయి ఉంటుంది. అది చూసినటువంటి సంతానం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అప్పుడే సంతానం
సంతానంకి అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ ఫోటో కూడా కనిపిస్తుంది. దాంతో సంతానం వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది కదా, అసలు ఆ అమ్మాయి గతం ఏమిటి, ఆ అమ్మాయి గురించి చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఆ హోటల్ మేనేజర్ సంతానంను చూసి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇక్కడికి కొన్ని సంవత్సరాల క్రితం వచ్చింది, కానీ తను సడన్ గా కనిపించకుండా పోయింది. మేము తన కోసం చాలా సంవత్సరాలు వెతికినా తను మాత్రం మాకు కనిపించలేదు. అసలు ఆమెకి ఏమైందో కూడా మాకు తెలియదు అని చెప్తాడు. ఆ మాటలు విన్న సంతానంకి చాలా డౌట్ వచ్చి వీటన్నిటి గురించి తెలియాలి అంటే వెంటనే సెల్వరాఘవన్తో మాట్లాడాలి అనుకుంటాడు. దాంతో వెంటనే ఆ సెల్వరాఘవన్తో మాట్లాడడం మొదలు పెడతాడు. అయితే సెల్వరాఘవన్ మాత్రం సంతానంతో మాట్లాడుతూ నీకు వచ్చిన డౌట్స్ అన్నిటికీ కూడా క్లారిఫై చేసుకోవాలి అంటే 3వ ఫ్లోర్ లో ఉన్న బుక్ ని చదువు అని చెప్తాడు. దాంతో సంతానం వెంటనే 3వ ఫ్లోర్ కి వెళ్ళగా ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి సంతానం ఫాదర్ అక్కడ ఉన్న బుక్ ని చదవడం మొదలు పెడతాడు. దాంతో సంతానం గుండు రాజేంద్ర ఇద్దరు కూడా గతానికి వెళ్తారు. నిజానికి గతంలో సంతానం గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జెసికా అందరికన్నా ముందుగా అక్కడికి వచ్చి ఉంటుంది. ఆ సమయంలోనే ఆ బుక్ ను చదువుతున్నటువంటి సంతానం ఫాదర్ వెంటనే ఆ బుక్ ని క్లోజ్ చేస్తాడు. దాంతో సంతానం అలాగే రాజేంద్ర ఇద్దరు కూడా తిరిగి ప్రెజెంట్ కి వచ్చేస్తారు. ఆ సమయంలోనే సంతానం అక్కడ ఉన్నటువంటి తన గర్ల్ ఫ్రెండ్ ఆత్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆ ఆత్మ మాత్రం చాలా కోపంగా ఉంటుంది. మరోపక్క హోటల్ మేనేజ్మెంట్ ఆ ఆత్మని కంట్రోల్ చేయడం కోసం ఒక మాంత్రికుణ్ణి తీసుకుని వచ్చి ఉంటారు. ఇదంతా చూసినటువంటి ఆ సంతానం ఎలాగైనా ముందు నా గర్ల్ ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి అని వెంటనే 3rd ఫ్లోర్ లో ఉన్న ఆ బుక్ చదవడానికి వెళ్తాడు. ఆ సమయంలో అక్కడికి హోటల్ మేనేజ్మెంట్ వచ్చి సంతానం ఆ బుక్ చదవకుండా ఉండాలి అని ఆ బుక్ ని తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడే ఆ హోటల్ మేనేజ్మెంట్ అసలైన స్వరూపం తెలుస్తుంది. నిజానికి ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ హోటల్ కి ఎవరైనా రాగా వాళ్ళని ఒక కిల్లర్ చంపేస్తూ ఉంటాడు. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ మాత్రం అక్కడ చనిపోయిన అందరినీ కూడా మాయం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సంతానం గర్ల్ ఫ్రెండ్ జెసికా కూడా అక్కడికి వచ్చిన సమయంలో ఒక కిల్లర్ తనని చంపేసి ఉంటాడు. అయితే అక్కడ ఉన్న ఒక మంత్రగాడి సహాయంతో జెసికా ఆత్మని గ్రహణం వరకు బంధించి ఉంచుతారు. ఇప్పుడు గ్రహణం ముగిసింది కాబట్టి ఆ బుక్ ని ఓపెన్ చేసిన సమయంలోనే జెసికా ఆత్మ బయటికి వచ్చేసి ఉంటుంది. దాంతో ఆ జెసికా ఆత్మ ఆ హోటల్ మేనేజ్మెంట్ ని అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ సంతానం ఫ్యామిలీని కూడా చంపేయాలి అని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మకి తను ఏం చేస్తుందో కూడా తనకి తెలియకుండా ఉంటుంది. నిజానికి ఈ జెసికా ఆ హోటల్ కి వచ్చి అక్కడ జరుగుతున్న తప్పులన్నీ తెలుసుకుని వీటన్నిటినీ కూడా బయటి ప్రపంచానికి చెప్పాలి అనుకుని ఉంటుంది. ఆ సమయంలోనే హోటల్ మేనేజ్మెంట్ లో ఉన్న ఒక మెంబర్ ఆ జెసికాని హత్య చేసి ఉంటాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి జెసికాని హత్య చేసి అదే ప్లేస్ లో పాతి పెట్టి ఉంటాడు. అందువల్ల జెసికా ఆత్మ తనను చంపిన వాళ్ళందరినీ కూడా చంపాలి అని అనుకుంటూ ఉంటుంది. అయితే సంతానం అతి కష్టం మీద జరిగిందంతా తెలుసుకుని తన ఫ్యామిలీని కాపాడుకుంటాడు. దాంతో 2వ చాప్టర్ కూడా ఫినిష్ అవుతుంది. అప్పుడు సంతానం వెంటనే మళ్ళీ ఆ సెల్వరాఘవన్తో మాట్లాడడం మొదలు పెడతాడు. దాంతో ఆ సెల్వరాఘవన్ సంతానంతో మాట్లాడుతూ మీరు ఎలాగో అలా 2 చాప్టర్స్ ని దాటుకుని వచ్చారు, ఈ 3వ చాప్టర్ ని కూడా దాటితే మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ 3వ చాప్టర్ లో మనుషుల్ని చంపే అతి కిరాతకమైన వ్యక్తులు ఉంటారు, వాళ్ళ నుంచి మీరు తప్పించుకుంటే బ్రతికిపోవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి సంతానం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా ఎలా కాపాడాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే సంతానం మరియు రాజేంద్ర దగ్గరికి గౌతమ్ వసుదేవ్ మేనన్ కూడా వచ్చి వాళ్ళు ఒక జట్టుగా ఏర్పడతారు. వెంటనే సంతానం, రాజేంద్ర అలాగే గౌతమ్ వసుదేవ్ మేనన్ అందరూ కూడా ఒక టీమ్ గా ఏర్పడి అక్కడికి మనుషుల్ని చంపడానికి వచ్చిన అతి కిరాతకమైన కిల్లర్స్ అందరినీ కూడా చంపేస్తారు. అలా ఫైనల్ గా సంతానం 3 చాప్టర్స్ ని కూడా దాటుకుని రావడంతో ఆ సెల్వరాఘవన్ అందరినీ కూడా తన ట్రాన్స్ లో నుంచి బయటికి వదిలేస్తాడు. అప్పుడు నిజానికి ఆ సంతానం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చినట్లుగానే అక్కడ కూర్చుని ఉంటారు. ఆ సమయంలో సంతానం స్క్రీన్ మీద వాళ్ళకి కనిపించడంతో సంతానం ఫ్యామిలీ మెంబర్స్ సంతానంను చూసి నువ్వేంట్రా ఆ స్క్రీన్ లో కనిపిస్తున్నావు అని అంటూ ఉంటారు. దానికి సంతానం డైరెక్ట్ గా సమాధానం చెప్తూ మీరు వెంటనే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోండి, ఆ తర్వాత మీకు అన్ని చెప్తాను అని తన ఫ్యామిలీని అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆ థియేటర్ నుంచి బయటికి పంపించి వాళ్ళందరినీ కూడా కాపాడతాడు. అక్కడతో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.